ఇంకా నీది నాది ఉంది చోటా చోటా సార్ ఆద్మీలం. సార్ అమెరికాకే షాక్, అడ్డం తిరిగిన దునియా. అమెరికాకు షాక్ ఖచ్చితంగా చెప్పాలంటే గ్రీన్లాండ్ను కూడా ఆక్రమిస్తానని చెప్పిన తర్వాత డెన్మార్క్లో అది వాళ్ళతో ఉంటుంది స్వయం ప్రతిపత్తి ప్రాంతంగా. డెన్మార్క్ ప్రధాని కూడా సవాల్ చేశాడు, మీరు రండి చూద్దాము, మీరు ఇట్లాగే చేస్తే ఇలా యూరోపియన్ యూనియన్ కూడా విచ్ఛిన్నం అయిపోతుంది, నాటో ఉండదు అన్నాడు ఆయన. అప్పుడు సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు కోల్డ్ వార్లో నాటో పెట్టుకున్నారు వీళ్ళు, వాళ్ళు వార్సా పెట్టుకున్నారు. ఇప్పుడు వార్సా అయిపోయింది, నాటో మటుకు అట్లాగే ఉంది. మీ నాటో కూటమి కూడా విచ్ఛిన్నం అవడానికి గ్రీన్లాండ్స్ మీద మీరు చేస్తున్న ఇది సరిపోతుంది అని డెన్మార్క్ ప్రధానమంత్రి కూడా హెచ్చరించాడు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో అయితే రా నువ్వు ఆయన ఏదో పట్టుకుపోయావు, నన్ను ఎలా పట్టుకుపోతావో చూస్తాను రా, నా దేశంలో నేను రెడీగా ఉన్నాను మిమ్మల్ని ఎదుర్కోవడానికైనా ఆయన సవాల్ చేశాడు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా ప్రమాణం స్వీకారం చేసిన రోడ్రిగస్ కానీ, అలాగే ఇప్పుడు వాళ్ళు బంధించి ఉంచినటువంటి మధురో కుమారుడు, ఆయన కూడా ఎంపీఏ, ఆయన కూడా వెనిజులా పార్లమెంట్లో గట్టిగా మాట్లాడి మేమైతే తల వంచే ప్రసక్తి ఏమీ లేదు అని ఆయన చెప్పాడు. ఇలా ఒక 5 దేశాలు వరుసగా పంచతంత్రంలాగా ఈ 5 దేశాల మీద వెనువెంటనే ట్రంప్ పంజా విసిరబోతున్నారు అనేది చాలా భారీగా ఉంది. అయితే ట్రంప్కి ఇంకో కొత్త భయం పట్టుకుంది. మనము మధ్యంతర ఎన్నికలు వస్తాయి అక్కడ, వీళ్ళకు డెమోక్రాట్స్కు వాళ్ళకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో, వాళ్ళు పార్లమెంట్ అని మనం అంటాం, వాళ్ళు సెనేటు హౌస్ ఆఫ్ ఇదంటారు రిప్రజెంటేటివ్స్ అంటారు కదా, ఆ సభలో వాళ్ళకి మెజారిటీ వస్తే నన్ను అభిశంసిస్తారు, నన్ను సెన్ష్యూర్ చేస్తారు, తీసేయచ్చు అనే ఒక భయం కూడా పట్టుకుంది ట్రంప్కు. అందుకని ఆయన 1-2 సార్లు సమావేశాలు వేసి వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళని కూర్చోబెట్టి ఎలా అయినా దీన్ని ఆపాలి, తన ఇది రేటింగ్ పెరుగుతుంది అనుకున్నాడు ఆయన. వెనిజులా మీద దాడి వల్ల తన రేటింగ్ పెరుగుతుంది. అంతకుముందు వరుసగా తీసుకున్న ఉన్మాద చర్యలు వీటన్నిటి వల్ల ప్రపంచంలో ప్రతికూలత వచ్చింది. మీకు తెలుసు కదా, అమెరికా అధ్యక్షులు ఎవరైనా బిల్ క్లింటన్కు అప్పుడెప్పుడు మోనికా లెవిన్స్కీ సమస్య వచ్చింది అనుకోండి, ఆయన ఇరాక్ మీద దాడి చేస్తాడు, బుష్ దాడి చేస్తాడు. అమెరికా అధ్యక్షులు ఎవరికి అంతర్గత సంక్షోభం వచ్చినా ఇంకో దేశం మీద విరుచుపడటం వాళ్ళకి సరే పరిపాటి. కానీ ఇక్కడ మటుకు వెనిజులా మీద ఇంత దుర్మార్గంగా ఒక అధ్యక్షుడిని పట్టుకుపోవటం అన్నది మీద తీవ్ర నిరసన వచ్చింది. ఐక్యరాజ్య సమితి కూడా దీని మీద చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది. చైనా రష్యాలను ఏదో దెబ్బతీయడానికి మీరు అన్నారు కానీ మీరు కోరి తెచ్చుకున్నారని. ఇలాంటి సమయంలో ఈరోజు అన్ని పత్రికలు అన్ని మీడియాలు చెప్తున్నాయి భారతదేశం తన పాత్ర కోల్పోయింది అని. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ ఇంతవరకు మన మీడియాలో చర్చకు రాంది చెప్తున్నాను. ట్రంప్కు భారతదేశానికి ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి ఉన్న ఇదేంటంటే, ఆపరేషన్ సింధూర్ విషయంలో మేము మధ్యవర్తిత్వం వహించాము అని ట్రంప్ ఎప్పుడు చెప్తూ వచ్చాడు. లేదు అని మన ప్రభుత్వం ఖండిస్తూ వచ్చింది. కానీ ఈరోజు హిందూ పత్రిక ఒక పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. ఈ కథనం ఏమిటి అంటే, ట్రంప్కు సంబంధించినటువంటి లాబియింగ్ సంస్థ, ఆ లాబియింగ్ సంస్థతో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ప్రభుత్వం ఆ కంపెనీతో సంబంధాలు పెట్టుకుంది. ఆ కంపెనీతో SHWLLC దాని పేరు, ఫామ్ పేరు. మామూలుగా లాబియింగ్ కోసం పెట్టుకోవడం వేరు. ఆపరేషన్ సింధూర్ చర్చలు జరుగుతున్న రోజు మీరు మాకు అపాయింట్మెంట్ ఇప్పించాలి మా విదేశాంగ శాఖకు అని కూడా వీళ్ళు అడిగారు. వాళ్ళతో తీసుకున్నదేమో ప్రచారం, ఈ ఈవెంట్కు మీడియా ఈవెంట్ కింద అని చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడే ఇలా చేశారు ట్రంప్కు సంబంధించిన ప్రైవేట్ సంస్థతో అంటే తెర వెనుక చాలా నడిచింది అనే ఒక మాట న్యూయార్క్ టైమ్స్ రాసింది. దీన్ని భారతదేశంలో పత్రికలు కూడా ప్రచురిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మోదీ ట్రంప్ పట్ల మెతక వైఖరి అనుసరించడం అన్నదానికి వెనుక బలమైన లోతైన కారణాలు ఉన్నాయి. కానీ ఇన్ని చేసినా మనకేం మేలు చేయలేదు, మీ మీద టారిఫ్లు పెంచుతారనే హెచ్చరిస్తున్నారు. కాబట్టి భారతదేశం పునరాలోచిస్తుందా లేదా, ఈ దేశ గౌరవాన్ని నిలబెట్టే విధంగా తదుపరి అడుగు ఏమన్నా వేస్తుందా అని ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది